హాయ్ అండి. మీరు ఎప్పుడైనా సొరకాయ చట్నీని ఇలా ట్రై చేశారా? దోసలోకి ఇంకా రైస్లోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. డెఫినెట్గా అయితే ట్రై చేసి చూడండి. ముందుగా నేనైతే లేతగా ఉన్న సొరకాయని తీసుకుంటున్నాను. దాన్ని పీల్ చేసుకొని మంచిగా కట్ చేసుకుంటున్నానండి. చిన్న చిన్న పీసెస్గా చేసుకుంటున్నాను. ప్రెషర్ కుక్కర్లో వేస్తే ఇంకా కొంచెం పెద్దగా వేసినా పర్వాలేదు, కానీ నేను డైరెక్ట్గా పాన్లో చేస్తున్నానండి. అందుకని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుంటున్నాను. సొరకాయ కట్ చేసుకున్న తర్వాత టమాటోస్ని కూడా కట్ చేసుకుంటున్నానండి. మీకు ఎన్ని టమాటోస్ కావాలంటే అన్ని తీసుకోవచ్చు. నేనైతే సొరకాయ చట్నీ కాబట్టి టమాటోస్ తక్కువ క్వాంటిటీ 3 తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఆనియన్స్ కూడా తీసుకుంటున్నాను. ఆనియన్స్ కూడా కట్ చేసేసి రెడీ చేసి డైస్ లాగా చేసుకుంటున్నానండి. చిన్న చిన్న ముక్కలు ఏం అవసరం లేదు. అవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను కదండి. ఇప్పుడైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత దానిలో నేను పచ్చిశనగపప్పు ఇంకా మినపప్పు యాడ్ చేస్తున్నానండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం వేగాలి, మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది కదండి. వచ్చిన తర్వాత ఆనియన్స్ వేసుకుందామండి. ఆనియన్స్ని కూడా 1 minute అట్లా సాట్ చేసుకుందాము. మరీ మగ్గేంత వరకు వెయిట్ చేయనండి. ఎందుకంటే తర్వాత టమాటాలు వేస్తాను, ఇంకా సొరకాయ కూడా వేస్తాను. అవి కూడా దీంతో పాటు వేగుతుంది. జస్ట్ మగ్గడమే కాబట్టి నేను ఫస్ట్ ఆనియన్ వేసి ఒకసారి 1 minute అట్లా సాట్ చేసేస్తాను. సాట్ చేసిన వెంటనే నేనైతే టమాటాస్ కూడా ఇందులోనే యాడ్ చేసేస్తున్నాను. యాడ్ చేసేసి ఆ తర్వాత సొరకాయ ముక్కలు కూడా దీనిలో యాడ్ చేసుకుంటున్నానండి. అవి కొంచెం మగ్గడానికి దాంతోపాటు కొంచెం ఉప్పు ఇంకా పసుపు యాడ్ చేసుకొని దాంతోపాటు తగినన్ని ఎండుమిర్చి అండి. నేనైతే ఒక 6 to 7 ఎండుమిర్చి తీసుకున్నాను. బికాజ్ నేను మీడియం సైజ్ సొరకాయ తీసుకున్నానండి. అందుకని 6 to 7 ఎండుమిర్చి సరిపోతాయి అనుకుంటున్నాను కారానికి. సో 6 to 7 ఎండుమిర్చి తీసుకున్నాను. మీరు తీసుకున్న సొరకాయ సైజుని బట్టి, వాటి పీసెస్ని బట్టి మీరు కూడా కారం అడ్జస్ట్ చేసుకోండి. వన్స్ అన్నీ వేసినాక దాన్ని పైకి కిందకి ఒకసారి మొత్తం మనం మిక్స్ చేసుకోవాలి. మొత్తం కలిపిన తర్వాత దాని మీద మూత పెట్టి అయితే మగ్గించుకోవాలండి. మనం ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి తొందరగానే మగ్గిపోతుంది. మంచిగా మగ్గింది కదండి. దీనిలో నేను ఇప్పుడు కొంచెం అంత కారం యాడ్ చేసుకున్నాను. జస్ట్ కలర్ఫుల్గా ఉంటుందని మాత్రమే. సో ఇది మగ్గింది కదా, దీన్ని చల్లారి పెట్టుకుందాము. వన్స్ ఇది పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని అయితే మనం మిక్సీ చేసుకుందామండి. అంతేనండి, చిటికలో సొరకాయ చట్నీ అయితే రెడీ అయిపోతుంది. ఇదైతే మనకు దోశలోకి ఇంకా రైస్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. నా రెసిపీస్ మీకు నచ్చితే ఫాలో చేయండి.